ఒక సెలబ్రిటీ. లాస్ట్ 7 లో కూడా పల్లవి ప్రశాంత్ అని కామన్ పీపుల్ అన్నారు. కామన్ పీపుల్ ఎట్లా అవుతారు? పల్లవి ప్రశాంత్ తన వీడియోల వల్ల తను వైరల్ అవుతుంది. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి ఒక సెలబ్రిటీ అయిపోయినాకనే తీసుకున్నారు. ఆయన కామన్ పీపుల్ కాదు పల్లవి ప్రశాంత్ కూడా. సో కామన్ పీపుల్ అంటే ఎవరికి తెలియని వాళ్ళని ఏదో మెయిల్ ఐడికి 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో పంపేయండి సెలెక్ట్ చేసేస్తామన్నారు. సో ముఖం తెలియని అయితే అలా మనకు కనబడితే కామన్ పీపుల్ అనుకోవాలి. 3 to 9 మెంబర్స్ అన్నారు. నాకు తెలిసి 9 మెంబర్కి అయితే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒక 3 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారేమో, అంతకుమించి అయితే ఆప్షన్ ఉండదు. మాక్సిమం టీవీ సీరియల్స్ కన్నడ నుంచి దించేస్తారు. ఒక డాన్సర్, ఒక ఫైట్ మాస్టర్, ఒక సింగర్ వాళ్ళు మాత్రం ఉంటారు. క్లియర్ అది. ఇంకా మళ్ళా ఒక 2-3 లవ్ స్టోరీలు, ఒక పాటగాడు, ఒక ఆటగాడు, కామన్ ఉంటది. ఇంకా అంటే చాలా మంది చాలా వరకు అంటున్నారు ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ వల్ల ఈసారి కామన్ పీపుల్ అనే టాపిక్ వచ్చింది. మళ్ళా పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ అంటాడు. మైక్ వాళ్ళ కూడా పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ ఎట్లయితాడు? సెలబ్రిటీ అయినాడు. మట్టి బుక్కాడు, పొలం అన్నా రైతు అని పేరు పెట్టేసుకుని కామన్ మ్యాన్ కాస్త సెలబ్రిటీ అయ్యిండు. సెలబ్రిటీ అయిన తర్వాతనే తీసుకుంటాడు. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ వైరల్ అయ్యాల ఎంట్రీ అవుతున్న సమయంలో ఒక ఆర్టిస్ట్ వచ్చి ఇక్కడ ఒక మాట అన్నాడు. బిగ్ బాస్ షో ఎందుకనంటే ఆర్టిస్టులకే అన్నాడు. ఆర్టిస్టుల షో అది, సెలబ్రిటీలు అంటే సెలబ్రిటీలు అయ్యే వాళ్ళకే ఆర్టిస్టే అన్నాడు. సో ఆర్టిస్టులు ఏం చేస్తారు? ఒక స్క్రిప్ట్ ప్రకారం ఒక డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు. సో అంతా వాళ్ళు సెలబ్రిటీ అయినట్టే కదా, అయిన వాళ్ళనే కదా. సో ఆయన సెలబ్రిటీ అయ్యిండు. తనందరూ సెలబ్రిటీ అయిన తర్వాత లోపల తీసుకొచ్చేసారు. కామన్ పీపుల్ ఎవరు లేరాడా? ఈసారి అన్నారు మెయిల్ ఐడికి 2-3 నిమిషాల వీడియోలు పంపించండి సెలెక్ట్ చేస్తామని. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 9 మంది అయితే ఛాన్స్ లేదు. అంత ఛాన్స్ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే పబ్లిక్ తెలియని పెట్టేసుకుంటే వాళ్ళకేమి టీఆర్పీ వస్తుంది, వాళ్ళకేం డబ్బులు వచ్చేస్తాయి. సో ఆ ఛాన్స్ లేదు. ఒక 3 to 9 అన్నారు. ఒక 3 మెంబర్స్ సెలెక్ట్ అవ్వచ్చు. అంతకుమించి అయితే ఆప్షన్ లేదు. సో పల్లవి ప్రశాంత్ గురించి ఇంకా మాట్లాడేందుకు గెలిచిండు, పోయాడు, కప్పు ఎత్తుకున్నాడు, బెంజి కార్లు, రకరకాల డాన్సర్ నాగదుర్గ పేరు కానీ వినపడ్డది. సో మంచిదే, వస్తే కొంచెం డాన్సర్లకు కూడా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కొంచెం ఊపు వస్తుంది. చలో మన లాంటి కూడా అవకాశం వస్తుందని చెప్పి. అఘోరా డాన్సర్ కాదుగా, అఘోరాను పెడితే ఇంకా రీతి చౌదరి పేరు పడది. అఘోరా కొడతారా? ఎందుకు అంటే అనవసరంగా రోజు గొడవ అవుతాడా? అలెక్క చిట్టి పికిల్స్ వస్తుందని వార్త తెలిసింది. మరి ఎంతవరకు నిజం? రావాలే. ఓకే, సపోర్ట్ చేద్దాం, నో ప్రాబ్లం. సపోర్ట్ చేసేద్దాం అంటే వాళ్ళకి కాసకు ఎంటర్టైన్మెంట్ అయితే అంతేమీ చేయలేదు. ఎంటర్టైన్మెంట్ పాతోళ్ళు మరి ఇప్పుడు ఎవరైనా దొరకనా? ఇది కామన్ పీపుల్స్ 9 మెంబర్స్ అన్నప్పుడు పాతోళ్ళు లేకపోతే ఇంకెవరు? కొత్తలు లేడన్నారు. కొత్తలు లేకనే పాతోళ్ళు లేకనే కామన్ పీపుల్స్ అన్నారు. కాస్త పాతోళ్ళని తీసుకొచ్చి పెడితే ఒక 1 వీక్, 2nd వీక్, 3rd వీక్ దోసేసి ఈ కామన్ పీపుల్ వల్ల వాళ్ళని కూడా వరుసగా అసలు ఇంకా ఈ వారానికి జాలి పోరు అలా చేసుకుని వాడిని ఎలా కొట్టేసి ఆ తర్వాత కన్నడలోనే మళ్ళీ నిలబెట్టి వాళ్ళకి కప్పులు ఇచ్చి పంపించేస్తారు. లాస్ట్ టైం అదే జరిగింది కదా. తెలుగు 9 రారు, అది ఎంత కొంతమంది తీసుకుంటారు కదా. సో మరి వాళ్ళని తీసుకుంటే స్టార్ మా రేటింగ్ అనేది వస్తుంది అంటారా? స్టార్టింగ్ అయితే కష్టం. ఆడు మినిమం డిగ్రీ లాగా, కుర్చితాత లాగా డైలాగు రెగ్యులర్ గా కొడుతూ ఉండాలి. ఒక డైలాగ్ కొట్టి అదే డైలాగ్ కంటిన్యూ ఆడుతా అంటే కష్టం. అటువంటి డైలాగ్ రెగ్యులర్ కొట్టేటువంటి వాడు ఫైనల్ దాకా వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇక్కడ బాలీవుడ్ లో వచ్చిందండి కామన్ పీపుల్ ఒకసారి కప్పు గెలిచినాడుగా. సో అటువంటి ధైర్యం మన కూడా రావాలని కోరుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈసారి కామన్ పీపుల్ కే రావాలని నేనైతే అనుకుంటున్నా. అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కానీ లేదంటే ఆటో డ్రైవర్స్ కానీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎనీవన్ కామన్ పీపుల్ పోయి కప్పు గెలిచి రావాలని కోరుకుంటున్నా అయితే. అంటే వాళ్ళ ఉద్దేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళని తీసుకోవచ్చేమో. వాళ్ళు కామన్ పీపుల్ ఎట్లయితారు? ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు 10 మందిని, 100 మందిని, కోట్ల మందిని. బెట్టింగ్ గేములు పెట్టి కొంతమంది, నీతి వ్యాఖ్యలు చెప్పి కొంతమంది, దేవుళ్ళు చెప్పి కొంతమంది, ఒక విధంగా ఏదో విధంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళకి మీటింగ్లు కూడా జరుగుతాయి సపరేట్ గా ఇన్ఫ్లుయెన్సర్కి. పలానా అని పిలిపిస్తారు. వాళ్ళు కామన్ పీపుల్ ఎట్లయితారు? సెలబ్రిటీలే కదా. మొఖం తెలియనోడు ఒక ఆటో డ్రైవర్ ఇలా ఈ ఆటో ఎక్కుతాం, వెళ్ళిపోతాం, మర్చిపోతాం ఆయన ఎవరు తెలియదు. సో ఒక డ్రెస్ కుడుచుకోవడానికి పోతాం, ఒక ఎయిర్ షాప్కి వెళ్తాం, అంతే కదా. కంటిన్యూ వెళ్తాం, ఎప్పుడో నెలకోసారి వెళ్తాం. వాళ్ళు ఎవరు తెలియదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి టాప్ 10 లోకి టాప్ 1 లోకి తీసుకురావాలి. అటువంటి వాళ్ళకి కప్పు ఇవ్వాలి. సో ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చి కప్పు ఇవ్వాలని కాదు, వాళ్ళు మంచిగా ఆడాలని కోరుకుంటారు. వాళ్ళకి మన స్థాయి రావాలి, ఖచ్చితంగా ఆడాలి. అటువంటి వాళ్ళకి మనం స్టార్టింగ్ లో కనుక సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది, గెలుస్తారు. అంటే అమర్దీప్ వైఫ్ తేజస్వి గారు కూడా వస్తారు. వాళ్ళు పెళ్ళాలమ్మా, వాళ్ళ సెలబ్రిటీలు పెళ్ళాలి. వాళ్ళు కామన్ పీపుల్ ఎట్లయితారు? వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకున్నాం. జోడీలు కూడా వస్తాయి కదా, పెళ్ళమ్మ జోడీలు కూడా వస్తాయి కదా. ఎందుకు వచ్చింది? అప్పుడప్పుడు వచ్చినట్టు ఒకసారి సందేశ్ అందరి పిల్లల తీసుకొచ్చి అలా పడైతే ఏంది సంవత్సరం చేయనిక మన ఎంటర్టైన్మెంట్ చేయనిక. ఇప్పటికే అలా ఏమేమో జరుగుతుంది అంటారు.